మనం బయట కొనాలంటే ఎక్కడ చికెన్ కూడా చెప్పు చాలా ఖరీదైన మొక్కలు. ఇవాళ దాదాపు ఇది మూడోసారి నేను చేయటం. దాదాపు ముందు 3-4 మొక్కలు దాకా వేసాము. మన కాకాంబ స్కూల్లో వేసాము, తర్వాత చివర ఆడపల్లి స్కూల్లో వేసాము. ఈ చుట్టుపక్కల స్కూల్ మొత్తం వేస్తామమ్మా. ఇవాళ అనుకోకుండా ఏంటంటే ఈ వచ్చినాయి కాబట్టి మన స్కూల్ పెట్టాలని నేను అనుకున్నాను. మేడం గారితో మాట సరే అన్నారు. దీన్ని జాగ్రత్తగా వాడుతుంది. ఎందుకంటే ఆ మొక్క వల్ల ఉపయోగాలు మీకు సరిగ్గా తెలియదు. సార్ చెప్తాడు మంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నీ కూడా ఔషధ మొక్కలు అంటే మన శరీరానికి ఉపయోగపడదు. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఓపెన్ స్కూల్ వల్ల చాలామందికి అనుకూలం చేస్తారు. దాన్ని నేను చెప్పి రిక్వెస్ట్ ఒకటి మేడం గారు చెప్పారు. నేను రిక్వెస్ట్ ఒకటి వీటిల్ని వీలైనంత వరకు ప్రతి పిల్లవాడికి ఒక అడాప్ట్ చేసుకొని ఒక పిల్లవాడికి ఒక మొక్క అడాప్ట్ చేసుకొని మన ఇంట్లో డబ్బులు అయితే ఏ విధంగా జాగ్రత్త చేసుకుంటున్నామో అదే విధంగా మొక్క జాగ్రత్త చేసుకోవాలి. పరిశుభ్రమైన వాతావరణం మనం జరగాలి. మన మేడం గారు మాట్లాడతారు జాగ్రత్తగా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వాళ్ళకి, ఎంఈఓ గారికి, మీరు వచ్చిన మీకు, మా స్టాఫ్కి అందరికీ. యాక్చువల్గా నేనైతే ఊహించాల. సార్ ఫోన్ చేసి ఈ మొక్కలు ఉన్నాయమ్మా మెడికేటెడ్ ప్లాంట్స్ పెడదాం సార్ తీసుకురండి అని అన్నా. తీసుకొస్తే మీకు తెలుసు 10th వాళ్ళకు ఉండదు రణపాల ఉంది కదా, పత్రోత్పత్తి పత్రం. ఈ ప్రతి గడుపు నుంచి ఒక పత్రం ఉత్పత్తి చేస్తుంది. ఇదొకటి. ఇది ఇన్సులిన్ మొక్క, షుగర్ వ్యాధి. ఈ ఆకులు తింటారు. సరస్వతి ఆకు చక్కగా చదువుల తల్లి. ఒక్కొక్క ఆకును అట్ట నలుపుకొని పచ్చి ఆకుని రసంతోటైనా తేనె కలుపుకొని తింటే వస్తుంది. ఇదిగో నల్లేరు అనేది జాయింట్ పెయిన్స్కి, తర్వాత వాపులు ఇలాంటివన్నీ తగ్గిస్తాయని మనం చెప్తా ఉంటాం. మంతెన సత్యనారాయణ గారు చెబుతూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఇది అవి ఇది. తర్వాత తులసి, రకరకాల తులసులు ఉన్నాయి. మంచి ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ నిమ్మగడ్డి కమ్మటి సువాసన ఇస్తుంది. ఇవన్నీ కూడా మీకు దత్తత ఇద్దాం కొన్ని మొక్కల్ని. ఎక్కడో అక్కడ ఇదిగో మన ముందు ప్రక్క చిప్స్ కిందనే తీసి మట్టి తీసుకొని, మరి దూరం అయితే ఉంచరు మళ్ళీ మనకు అక్కడ ఆడే పిల్లలు. ఈ ఏరియాలోనే పెంచి ఈ మొక్కల్ని బాగా పెంచాలి. ఇది పెంచాలి అంటే ఎవరు మీలో ముందుకు వస్తారో నా చేతులు ఎత్తితే అబ్బో అందరి చేతి పైకి ఎత్తారే, ఒక చేతి పైకి ఎత్తడం కాదు, పోతే ఆ డబ్బు మీరు కట్టుకోవాల్సి వస్తుంది. మీరే దత్తత అన్నమాట. మీరే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. అలా చేసుకుంటారా? ఇప్పుడు మీరు జ్వరం వచ్చినా జలుబు చేసినా మీరు పోతా ఒక తులసి 2 తులసి ఆకులు తీసుకొని చక్కగా నవ్వులొచ్చు. అర్థమైందా? మన టీచర్స్ ఉన్నారు పెద్దవాళ్ళం కాబట్టి మేము షుగర్ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా ఒక ఆకు నవ్వులొచ్చు స్కూల్లో కూర్చొని. అలాగే రణపాల మనకు క్లాస్ ఇది కొంచెం మెడికేటెడే కదా. ఇది కూడా దేనికో వాడతారు. ఇది రణపాల దేనికి వాడతారండి? కిడ్నీ స్టోన్స్ అట. ఎలాగా ఇది? నేను అంటుంది వాటర్లో తగిలించుకొని వాటర్లో మరిగించి అన్నిళ్ళు తాగడమేనా అలాంటి. కాబట్టి ఇవన్నీ కూడా డాక్టర్లు ఇప్పుడు మనకి వైట్ ట్యాబ్లెట్స్ ఇస్తారు గవర్నమెంట్. అవన్నీ పేరుకు తెల్లగా ఉన్నాయి. అవన్నీ మొక్కల నుంచి వచ్చినాయి. ఈ ప్లాంట్స్ నుంచే ట్యాబ్లెట్స్ అన్నీ మనకు వచ్చే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మొక్కల నుంచి వచ్చినాయి. అర్థమైందా? ఇవన్నీ మీరు చక్కగా మొక్కలను దత్తత తీసుకుంటారా? మేము ఇస్తాం. మీకు 7th క్లాస్ వాళ్ళకే ఇస్తాం. ఎందుకంటే మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్కూల్లో ఉంటారు కాబట్టి మీరు బాధ్యతగా చిన్నపిల్లలు చక్కగా పెరుగుతారు కాబట్టి పెంచుతారని నేను నమ్ముతున్నాను. ఓకేనా?